నమస్తే. ఈరోజు రైతు పక్షం లైవ్కు స్వాగతం. వ్యవసాయంలో కేవలం పంటలు పండించడమే కాదు, టూరిజం కూడా రైతులకు అదనపు ఆదాయంగా ఉంటుందా? పొలాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలంటే రైతు ఏం చేయాలి? ఫామ్ను ఎలా డిజైన్ చేసుకోవాలి? ఎంత విస్తీర్ణంలో ఎలాంటి పంటలు వేసుకుంటే బాగుంటుంది? సందర్శకులకు ఆకట్టుకోవడానికి అగ్రి టూరిజాన్ని ఏ విధంగా ఫామ్ని అభివృద్ధి చేయాలన్న అంశాలపై అనుభవజ్ఞులైన రైతులు, నిపుణులతో హెచ్ఎంటీవీ రైతు పక్షం లైవ్లో చర్చించడానికి ప్రకృతి వ్యవసాయ నిపుణులు శివప్రసాద్ రాజు గారు ఇక కీసర్లో ప్రత్యేకంగా విభిన్న రకాల పంటలతో నిర్మాణం చేసుకొని ప్రకృతి సిద్ధంగా పంటలు సాగు చేస్తున్న ప్రసాద్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీ సందేహాలన్నిటికీ లైవ్లో కాల్ చేసి అడగొచ్చు. నమస్తే శివప్రసాద్. నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. నమస్కారం శరత్ గారు. ఓకే సార్, ఇప్పుడు శివప్రసాద్ గారు, ముందుగా మనం చూస్తే అగ్రి టూరిజానికి సంబంధించి మనకి ఎక్కువ నార్త్లో ఎక్కువగా ఉంది, ఇక్కడ తక్కువ ఉంది కానీ నార్త్లో ఎక్కువ కనిపిస్తుంది అగ్రి టూరిజానికి సంబంధించి. సో ఆ క్రమంలో అసలు మన దగ్గర ఎట్లా ఉంది అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందా? ఏ విధంగా ఉంది? ఏ విధంగా గ్రోత్ ఉండే అవకాశం ఉందట? సో ఫస్ట్ నుంచి బేసికల్గా మనకంటే కూడా అడ్వాన్స్డ్గా కొంచెం నార్త్ సైడ్ ఎక్కువగా ఉంటారు అగ్రికల్చర్లో అయినా దేంట్లో అయినా. కానీ గత 5-6 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది నార్త్ సైడ్ బాగానే. యూపీ, మధ్యప్రదేశ్ అటు పైన భాగాలన్నీ కూడా, పంజాబ్ సైడ్ కూడా ఈ చదువుకున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఐటీ నుంచి బయటకు వచ్చి వేరే వేరే రంగాల్లో స్థిరపడుతూ వ్యవసాయ రంగంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా ఆలోచన చేసేటువంటి ఒక విధానంతో ఈ మార్పు అనేది అక్కడ మొదలైంది బేసిక్గా. సో ఆ ట్రెండ్ అనేది ఇప్పుడు మన దగ్గర ఒక 2-3 సంవత్సరాల నుంచి మెల్లమెల్లగా పాకుతూ వస్తుంది ప్రస్తుతానికి. భవిష్యత్తులో మాత్రం ఇది ఒక ఈ టూరిజంలు ఏదైతే మనకి టూరిజంలు అంటే రకరకాలుగా ఉన్నాయి మనకి. దేవాలయాలకు సంబంధించింది యాత్రలు చేస్తూ ఉంటారు అలాంటిది. తర్వాత ఇప్పుడు ఫిలిం సిటీ లాంటి ప్రకృతికి సంబంధించినటువంటి అడవుల్లోకి వెళ్ళేటువంటిది. గవర్నమెంట్ టూరిజం, ఏపీ టూరిజం, తెలంగాణ టూరిజం అనే రకరకాల ప్రాంతాలు వాటిని సందర్శనగా పెడతా ఉంటారు మొత్తం. సో అలాగే ఆ కోవలకు వచ్చేటువంటిదే నెక్స్ట్ కొద్ది కాలం లోపల ఈ అగ్రి టూరిజం అనేది కూడా మార్పుకి ఒక నాంది వాళ్ళకి కొత్తగా రాబోతున్నటువంటిది. మీరు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా చాలామంది ఫార్మ్స్ అంటే ఎకరాల కొద్ది 10-15 ఎకరాల కొద్ది ఉన్న వాటిని కూడా మీరు కన్సల్టెంట్స్గా చూసినట్టున్నారు. అవును. సో ఆ క్రమంలో మీరు ఒకవేళ అంటే ఎంత విస్తీర్ణం ఎట్లా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అంటే సందర్శకులను ఆకట్టుకునే విధంగా? ఓకే. సో బేసిక్గా మేము గత 10-15 సంవత్సరాల నుంచి కన్సల్టెంట్లో మా ఫామ్ మేము చేసుకుంటూ బయట ఫామ్స్ డిజైన్ చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి ఒక సూచనలు, సలహాలు ఇచ్చేటువంటిది జరుగుతూ ఉంది. అయితే దీంట్లో బేసిక్గా అనేది ఏంటంటే మేము ఏ ఫామ్ అయినా కానీ మేము ఆలోచన చేసేది, నేను ఏదైనా స్టార్ట్ చేసినా కానీ ఎవరికైనా సలహా ఇచ్చేటువంటిది ఏదున్నా కానీ రకరకాల పంటలతోటి అక్కడ ఉండేటువంటి యొక్క వనరులు ఏంటిది, మనకి మార్కెట్ ఎంత దూరంగా ఉంది, తర్వాత మనకు ఏ సాయిల్ ఉంది, వాటర్ ఎంత ఉంది, సో మనం అనుకున్నటువంటి యొక్క థీమ్ ఏంటిది, మనం ఏం చేయాలనుకునేటువంటి యొక్క విషయం ఏంటిది అనేది ఈ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని పంటల్ని అక్కడ బయోడైవర్సిటీ ఏ విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది, తర్వాత అగ్రికల్చర్గా ఆ టూరిజం టైప్లో ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఇన్ని అంశాలను అన్నింటినీ పరిగణలోకి తీసుకొని డిజైన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీకి దగ్గరగా ఉన్నారు అనుకుందామండి, ఒక రకరకాల ఫార్మర్స్ ఉంటారు. ఇప్పుడు మనం టూరిజం అనేది కూడా ఏంటిదంటే పట్టణాలకు దగ్గరగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ దాని గురించి కూడా వివరంగా చర్చిద్దాము. అయితే ఇప్పుడు సిటీకి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సంప్రదించినప్పుడు మేము ఒకటే సలహా ఇస్తాం, మీకు సిటీ దగ్గరగా ఉంది కదా కూరగాయలు చేయండి. ఓకే, మీకున్నటువంటి ఒక తక్కువ విస్తీర్ణంతో కూరగాయలు చేయండి. రెండవది వచ్చేసి తక్కువ కాలంలో వచ్చేటువంటి హార్టికల్చర్ క్రాప్స్ ఏవైనా ఉంటే మునగ, అరటి, బొప్పాయి లాంటి 1 year 2 years లోపల అయిపోయేటువంటి ఒక క్రాప్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయమని చెప్తూ ఉంటాం. ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంటుంది. తర్వాత ఏదైనా కానీ హోమ్ డెలివరీలు చేసుకోవడానికైనా ₹2 ఎక్కువ రావాలి అంటే ఈ వెజిటేబుల్ సైడ్ వెళ్ళినప్పుడు ఈజీగా ఉంటుంది. ఒకప్పుడు మనకి హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో కూరగాయల సాగు అనేది జరిగేది, హార్టికల్చర్ సాగు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు 2005 నుంచి మొదలు పెడితే ఇప్పుడు 20 సంవత్సరాల లోపల మొత్తం ఈ కూరగాయలు, పూలు పండేటువంటి యొక్క తోటలన్నీ కూడా మొత్తం ఇప్పుడు విల్లాసు, అపార్ట్మెంట్స్తో వీటితో నిండిపోయింది. ఇప్పుడు హైదరాబాద్కి కూరగాయలు రావాలంటే బెంగళూరు తర్వాత కర్ణాటక నుంచి ద్రాక్ష తోటలు కనీసం 15-20 వేల ఎకరాలు ఉండేది. మా చిన్నప్పుడు కూడా తోటలనే పెరిగాను ద్రాక్ష తోటలు. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఒక్క తోట అంటే ఒక్క తోట కనిపించే అవకాశం కూడా లేదు అసలు, అట్లా అయిపోయింది మొత్తం. సో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అయితే దీంట్లో కూడా రకరకాల డిజైన్స్ ఉంటాయి, ఎవరి కాన్సెప్ట్కు తగ్గట్టుగా వాళ్ళనమాట. ఫామ్ హౌస్ టైప్లో డిజైన్ చేసుకునే కాన్సెప్ట్లు వేరే ఉంటాయి.
వాళ్ళ ఇంటి కోసం అవసరాన్ని వాళ్ళ బయట అమ్ముకోకపోయినా కానీ కొంతమంది డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. మా ఇంటికి కావాల్సిన కూరగాయలు మాకు వస్తే చాలు అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది, మా ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకుని ఆ కేటగిరీ వేరు. కొంతమంది ఏంటిదంటే దేని మీదే ఆధారపడి జీవిద్దాం అనేటువంటి వాళ్ళు, వాళ్ళకో డిజైన్, ఇలా రకరకాల అంశాలు అనమాట. లైన్లో మన ప్రసాద్ గారు ఉన్నారు, కీసర్ నుంచి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం శివప్రసాద్ గారు. నమస్తే. హెచ్ఎంటీవీ వారికి ఇట్లాంటి కార్యక్రమం చేపడుతున్నాను, వారికి కూడా అభినందనలు. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, ఇప్పుడు చెప్పండి, చాలా మంది మీ ఫామ్ విజిట్ చేస్తారు, ఎందుకంటే మీరు ప్రకృతి సిద్ధంగా మీ ఫామ్ కూడా నేను కూడా వచ్చి ఉంటే మీ ఫామ్ని విజిట్ చేసినాం. సో చాలా న్యాచురల్గా రకరకాల పండ్ల మొక్కలను సాగు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో చాలా మంది విజిట్ చేస్తున్నారు. సో ఆల్ ఓవర్గా ఇప్పుడు మనం టూరిజానికి సంబంధించి మన టాపిక్ వచ్చింది కాబట్టి, సో ఆల్ ఓవర్గా ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే సందర్శకులు ఏమంటారు? ఎట్లా అంటే గ్రోత్ అయ్యే అవకాశం ఉందంట టూరిజం? తప్పకుండా అండి. అయితే ముఖ్యంగా మనము 5 ఏళ్ల నుంచి అంటే ఇండివిజువల్గా ఇచ్చేవాళ్ళం, అంటే ఒక గ్రూప్గా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫ్యామిలీ వైజ్గా ఇస్తున్నాము. జస్ట్ వస్తారు, భోజనము, టిఫిన్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఏమైతుందంటే టూరిజం గురించి మాట్లాడితే మనం ఏదన్నా సిమ్లా కానీ కాశ్మీర్ కానీ వెళ్ళినప్పుడు ఒక ఆనందం మాత్రం దొరుకుతుంది, సమ్ చేంజ్ మెంటల్లీ అనుకోవచ్చు. అదే మనం ప్రకృతి వ్యవసాయాన్ని సందర్శిస్తే మీకు ఆరోగ్యంతో పాటు జీవితంలో వచ్చే సమస్యలకు ఎట్లా ఎదుర్కోవాలి, పిల్లలకు అసలు మొక్కలేంటి, ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా పండుతుంది, రాబోయే రోజులలో మనకు అనారోగ్య సమస్యలు దేని వల్ల వస్తాయి, అది నేచురల్ ఫార్మింగ్ లో ఉంటే ఎంత బెటర్ లైఫ్ లీడ్ చేయొచ్చు, అది చెప్పడానికి ఒక గొప్ప అవకాశం. ముఖ్యంగా చెప్పాలంటే అన్ని రంగాలలో వ్యవసాయ రంగం చాలా వెనుకబడి న్యాచురల్ ఫార్మింగ్ లో చెప్పాలంటే. అట్లాంటిది మీరు ఈ టూరిజం గిట్ట దీన్ని అటాచ్ చేయగలిగి గవర్నమెంట్ కూడా న్యాచురల్ ఫార్మింగ్ సైడ్ ఏదన్నా ఇంప్రూవ్మెంట్ చేయాలి అంటే ఇట్లా టూరిజం అనేది చాలా డెవలప్ అవుతుంది. సపోజ్ ఏదైనా చిన్న బర్త్డే ఉందనుకోండి, ఇట్లా ఫార్మ్స్ వస్తే మేము లంచ్ పెడతాం. అట్లనే కాకుండా వనభోజనాలు అనుకోవచ్చు, కార్తీక వనభోజనాలు, ఇంకా చిన్న చిన్న పార్టీస్ ఉంటే ఏమంటే ఆ పార్టీస్ అంటే బయట రకంగా కాదు, ఇక్కడ వండింది వాళ్ళ ముంగట సహజ సిద్ధంగా వండింది కట్ చేసి వాళ్ళ ముందే బయట వండేసి పెడతామన్నాడు. అప్పుడు కంప్లీట్ గా ఆస్వాదిస్తారు. అవును, ఒక కల్చర్, మన కల్చర్ ఏంటి, మన ఫుడ్ ఏంటి, ఇవన్నీ చెప్పండి. ఇవన్నీ తెలియడానికి ఒక మంచి అవకాశం పిల్లలకు కానీ పెద్దలకు కానీ మన కల్చర్ గురించి. చాలా మంచి అవకాశము. ఇట్లాంటి ఇంకా ముందు జరగాలని కోరుకుంటాము. జనరల్గా అయితే రైతులకు ఇదొక ఆదాయ వనరులు కూడా మలుచుకోవచ్చు. మీరు అన్నట్టు ఇంతకుముందుకు అన్నట్టు ఒక మంచి అవకాశం. ఇప్పుడు అదే నేను ఒక టమాటా అమ్ముకున్నాను అనుకోండి బయట మార్కెట్లో, నాకు ఒక 50 రూపాయలు వస్తాయి అనుకుందాం కేజీ. అది నేను వంట చేసుకుంటే నాకు 500 రూపీస్ వస్తుంది. అంటే వాల్యూ యాడెడ్ అవుతుంది ఇక్కడ. వాళ్ళు తిన్న వాళ్ళు కూడా అసలు వాళ్ళకి దొరకదు. జనరల్గా చెప్పాలంటే ఇట్లాంటి క్వాలిటీ ఫుడ్ దొరకదు. ఇంకొకటి వాళ్ళకు ఆహారంతో పాటు మంచి గాలి, అంటే ఇప్పుడు మనకు సిటీలో చూస్తున్నాం కదా ఎంత ఉంది ఆ గాలి పర్సంటేజ్ చూసుకుంటే, అదే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మైమరిచిపోతారు. ఒకరోజు చెప్పాలంటే ఆ రోజు చూసి వెళ్ళిన తర్వాత కనీసం 100 మందికి చెప్తారన్నమాట, మేము ఇట్లాంటి ఆహారం తిన్నాము, ఇక్కడ ప్లేస్కి వెళ్ళినామని. అంటే అంత అనుభూతి కలుగుతుంది ఆ రోజు వచ్చినందుకు. ప్లస్ దాంతో పాటు మనకు రెయిన్ వాటర్ కూడా పెట్టుకున్నాం. అంటే బయట మనకు కెమికల్ కలిపి నీళ్ళు తాగుతాం కదా, మామూలుగా ఏమంటారు ఫిల్టర్ నీళ్ళు, అది కాకుండా సహజ సిద్ధంగా రెయిన్ వాటర్ని స్టోర్ చేసి 3 years వచ్చేటట్టు అది కూడా. అంటే ఇవన్నీ బేసిక్ నీడ్స్. మనము ఆరోగ్యంగా మన కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండొద్దంటే ఈ జీవన విధానం మనం కూడా ఏంటంటే ఒక 3 ఎకరాలలో కేవలం ఒక రైతు కుటుంబం చేసుకుంటే ఎట్లుంటుంది ఆర్థికంగా ఆరోగ్యం, అది తెలియడానికి మన ప్రయత్నం చేస్తున్నాము. అట్లా విజిటింగ్ చాలా ఎన్ఆర్ఐస్ కూడా బాగా వస్తారు, చాలా మంది. ఈ మంత్ లో మనకు ఒక 4-5 ట్రిప్లు అయిపోయాయి ఇప్పటి వరకు. అంటే ఎక్కువ కూడా తీసుకోను, ఎందుకంటే నాకు ఫార్మింగ్ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెన్స్. నేను ఇచ్చేది ఏంటంటే ఫార్మింగ్. అంటే ఒక ఫార్మ్ అద్భుతంగా మనం డిజైన్ చేయగలిగితే చాలా మందికి రీచ్ అవుతుంది. అంటే వ్యవసాయం రీచ్ కావాలనేది మా ఉద్దేశం. ఓకే, రైట్. అంటే ఇప్పుడు శివప్రసాద్ గారు, ఇప్పుడు 1 day ఫార్మర్ ఒక క్రేజీగా అందరూ చాలామంది 1 day ఫార్మింగ్ అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్, అంటే ఒక రోజంతా ఒక రైతుగా ఉండడం కోసం మనం ఇన్స్టాగ్రామ్లో అక్కడక్కడ చూస్తూ ఉంటాం, చాలా క్రేజ్ ఉంటుంది.
సో అట్లాంటి కల్చర్ మొదలైంది. సో దీనివల్ల ఎట్లాంటి ప్రయోజనం ఉంటుంది? సరే ఆ కల్చర్ పక్కన పెడితే ఎట్లాంటి ప్రయోజనం ఉంటుందంట సొసైటీకి? ఇది చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఇది మేము గత ఒక 3-4 సంవత్సరాల నుంచి కూడా మేము చేయడం జరిగింది. మొత్తం అంతా మీకు వచ్చే ప్రోమోలో కూడా కనిపిస్తూ ఉంది. వరి కోయడాలు, కషాయాలు గాయడాలు, సో ఇలా రకాలు. ముఖ్యంగా ఈ ఐటీకి సంబంధించినటువంటి వాళ్ళు, కాలేజీకి సంబంధించినటువంటి ఒక పిల్లలు, వీళ్ళు ఏంటిదంటే ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి ఒక పరిస్థితుల లోపల అందరూ కూడా పట్టణ ప్రాంతాలకే అలవాటు అయిపోయారు మొత్తం అంతా. సో ఒకప్పుడు వాళ్ళ తండ్రులు, తాతలు అందరూ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు అడపదడప పొలాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకు తీపి గుర్తులు ఉండేటువంటి ఆ తాటిపళ్ళు కాల్చుకోవడము, ఇది చేయడము, తర్వాత కోతలు కోయడము, గడ్డి కోయడము, లేదా ఆవులకు మేత వేయడము, ఇట్లా ఒక రకమైన ఆ ఫీలింగ్స్ అనేది ఎప్పటికీ మనసులో ఉండిపోయేది. ఇప్పుడు ఉండేటువంటి వీళ్ళకి ఉండేటువంటి పరిస్థితుల లోపల వీళ్ళకు ఉండేటువంటి ఒక పని ఒత్తిడితోటి వీటితోటి ఇవన్నిటిని కూడా మిస్ అయిపోతూ ఉన్నారు మొత్తం అంతా. సో ఇలాంటి యువత ఎవరైతే ఉన్నారో ఈ కాన్సెప్ట్ పెట్టడంతో ఏమవుతుంది అని అంటే ఆ ఒక్కరోజైనా పొద్దున్నుంచి సాయంత్రం వరకు వ్యవసాయంలో జరిగేటువంటి ఒక పనులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా రైతు కష్టం ఏంటిది, అసలు ఓ టమాటా పండియాలంటే భూమి ఎలా దున్నాలి, లేకపోతే వంకాయలు పండియాలన్నా, వరి పెట్టాలన్నా, కోత కోస్తే ఎన్ని బాధలు ఉంటాయి, ఒళ్ళు దురదలు ఎట్లుంటాయి, ఇవన్నీ కూడా తెలుస్తుంది. ఆవులు చూడడానికి చాలా అందంగా ఉంటుంది, కానీ పని చేసేటప్పుడు వాటి యొక్క శ్రమ తెలుస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం గ్లాస్లో పాలు రాగానే ఇలా తాగేస్తూ ఉంటాం. ఆ పాలు రావాలంటే గడ్డి కోసి పేడ తీసి పాలు విండేటప్పుడు ఎన్ని తిప్పలు ఉంటాయి అనేది. సో ప్రాక్టికల్గా ఏంటిదంటే వాళ్ళకు అనుభవం వస్తుంది, వాళ్ళకు ఒక ఫీలింగ్ వస్తుంది. తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే భవిష్యత్తు లోపల వాళ్ళు వ్యవసాయం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన రావడానికి ఒక అవకాశం ఉంది. ఇప్పుడు ముఖ్యమైన సమస్య ఏంటిదంటే అన్ని రంగాలు అభివృద్ధి చెంది అన్ని రంగాలు నిండుతూ ఉన్నాయి, కానీ ఫుల్గా రాబోయేటువంటి ఇంకొక 5-10 సంవత్సరాలతో కూడా వ్యవసాయం చేసేటువంటి ఒక యువత సంఖ్య తగ్గిపోయింది మొత్తం అంతా. ఇప్పుడు జనరేషన్ అంతా 45-50 సంవత్సరాలు దాటేటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇంకో 10-15 సంవత్సరాలు పోతే ఈ జనరేషన్ పోతే ఇప్పుడు 30 సంవత్సరాల లోపల ఒక 20-25 నుంచి 30-35 సంవత్సరాలు వ్యవసాయం చేసేటువంటి ఒక యూత్ ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇంక ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మనం ఇంపోర్ట్ చేసుకోవాలా? మన దగ్గర ఉండోళ్ళే మారాలి కదా. సో ఇప్పుడు ఈ జాబులు కూడా ఈ ఎలాన్ మస్క్, ట్రంప్ దయ వల్ల ఏమవుతున్నాయి, జాబులు కూడా పోతూ ఉండే మొత్తం. మా ఆశ ఏంటిదంటే ఆ జాబులు అటు పోయినా కనీసం అక్కడి నుంచి డైవర్ట్ అయ్యి వ్యవసాయంలోకి వస్తే ఇంకా మంచిదే కదా. అగ్రి టూరిజం రైతులకు ఆర్థికంగా ఎట్లుండే అవకాశం ఉంది? అగ్రి టూరిజం వల్ల ఆర్థికంగా ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది అని మనం ఆలోచన చేసినప్పుడు ఏమవుతుందంటే అండి, ఇక్కడ ఈ రైతుకి తర్వాత ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒక కనెక్టివిటీ పెరుగుతుంది. ఉదాహరణకి నేనున్నా, ఇప్పుడు నాదొక కాన్సెప్ట్ ఇప్పుడు విజయవాడలో నడుస్తూ ఉంది, అడపదడప మిత్రులు వస్తూ ఉన్నారు. దాన్ని మేము ఒక నెక్స్ట్ వీక్ 10 days తర్వాత ఇప్పుడు అనుకున్న కిసాన్ ఫార్మింగ్ టైప్ లోపల పిల్లలకి తర్వాత ఆ ఫ్యామిలీస్కి దీన్ని అలవాటు చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్లో ఉన్నాం. మంచి కాన్సెప్ట్ ఒక డిజైన్ చేసినాము, వెజిటేబుల్స్ గ్రో చేస్తున్నాం. సో దాన్ని స్టార్ట్ అయితే ఇంతకుముందు మేము చేసేటువంటి ఒక సందర్భాల లోపల ఏమవుతుంది అంటే జనరల్గా నేను వరి పండిస్తున్నా, కూరగాయలు పండిస్తున్నాను. ఒక సిటీకి దగ్గరకు ఒక 20-30 కిలోమీటర్ల లోపల నేను కొంతమంది మిత్రులకో లేదా నా సర్కిల్లోనో లేదా ఫేస్బుక్లోనో నేను ఒక యాడ్ పెట్టా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకే తీసుకుందాం. అప్పుడు ఏమవుద్ది, నా దగ్గరకు ఒక 20 మంది వచ్చారండి ఈరోజు. నాకు 20 మంది వచ్చిన తర్వాత ఒక అపార్ట్మెంట్లోంచి ఒక 2-3 ఫ్యామిలీస్ లేకపోతే జనాలు ఎవరో వచ్చినారు, ఇతర డిఫరెంట్ ప్లేస్ల నుంచి వచ్చిన తర్వాత ఏమవుద్ది, నా దగ్గర కూరగాయలు చూస్తారు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా తిరుగుతారు, పని చేస్తారు. అంతా అయిపోయిన తర్వాత కూరగాయలు చూసిన తర్వాత తీసుకెళ్తారు. ప్రకృతి వ్యవసాయంలో ఉన్నటువంటి ఒక మహా గొప్పతనం ఏంటిదంటే ఒకసారి ఆ కూరగాయ కానీ ఆకుకూర కానీ తిన్న తర్వాత రెండో రోజు మళ్ళీ ఇంటికి వెళ్ళి అవన్నీ తిని అట్లా ఒక 2-3 రోజులు అట్లా ఆ ఫీలింగ్లో వచ్చిన తర్వాత మళ్ళీ బయట కూరగాయ తినరు, ఏర్పడుతుంది. రైస్ కూడా సేమ్ ఆ టేస్ట్కి అలవాటు అవుతుంది. అప్పుడు వాళ్ళు ఏం అడుగుతారు, మా ఫ్యామిలీస్కి కావాలి, మీరు రైస్ బ్యాగులు ఏమైనా ఉన్నాయా, కూరగాయలు ఏమైనా ఉన్నాయా, ఉప్పులు ఏమైనా, ఎవరు వచ్చినా కానీ ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయా అని అడుగుతారు. మార్కెటింగ్ చాలా. అప్పుడు ఏమవుద్ది అని అంటే రైతుకి ఇది ఒక రకమైనటువంటి ఆదాయం అవుతుంది. అసలు ఇందాక అన్నిటికంటే ఇందాక ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, అన్నిటికంటే బాగా వెనుకబడిపోయిన రంగం ఏదైనా ఉంది అని అంటే అది వ్యవసాయ రంగమే. ఎందుకు వెనుకబడిపోయింది, ఎందుకు ఫెయిల్ అయింది అంటే ఒక చిన్న మాట చెప్తా నేను. మన మేడ్చల్ ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి గారు మొన్న ఒక దాంట్లో చూశాను నేను, సక్సెస్ అంటే ఏంటిది, విజయం అంటే ఎట్లొస్తుంది అని అడిగితే ఒక్కటే మాట చెప్పాను, గొప్ప విషయం అది. ఎప్పుడు కొత్తగా ఆలోచన కొత్తదనం. ఈ కొత్తదనం లేకపోతే మాత్రం ఏది కూడా అభివృద్ధి చెందదు. అన్నిట్లలో కొత్తదనాన్ని ఆలోచన చేస్తున్నారు, కానీ మన వ్యవసాయంలో కొత్తగా ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి ఆలోచన ఎవరికి లేదు. అందుకోసమే వ్యవసాయం వెనుకబడిపోయింది మొత్తం అంతా కూడా.
ఇంకోటి దీన్ని కొత్తగా ఆలోచన చేసి అమ్ముకునేటువంటి యొక్క వ్యవసాయం మీద ఆధారపడి బతికేవాడి కంటే కూడా పరోక్షంగా దీన్ని అమ్ముకునేవాడు, వ్యాపారం చేసేవాడు బాగుపడుతున్నాడు తప్ప రైతు బాగుపడతాడు. మీరు అన్నట్టు ఇంకొకటి కూడా అవకాశం ఉంది. మనం మామూలుగా మధ్యలో అమ్ముకొని దళారీ వ్యవస్థలు అదే ఫామ్ కే నేరుగా అదే కాన్సెప్ట్ చెప్తున్నా. అదే ఎప్పుడైతే రైతు ఈ టూరిజం అనండి ఏదైనా అనండి పరోక్షంగా ఏమవుతుందంటే అతడి యొక్క సొంత వ్యాపారం వ్యవసాయాన్ని వ్యాపారంగా చూసి ఆ కోణంలో ఆలోచన చేసి అలా చేయగలిగినప్పుడు మాత్రమే రైతు అనేవాడు మిగులుతాడండి, లేకపోతే లేదు ఎప్పటికీ. సో అది కొత్తగా రైతు వినియోగదారులకు వెళ్ళడానికి కాన్సెప్ట్ ఏంటిది అని అంటే ఈ అగ్రి టూరిజం అనేది చాలా ఉపయోగపడుతుంది. దాని గురించి మా ప్రయత్నం కూడా ఇప్పుడు ప్రతిదీ. ప్రసాద్ గారు చెప్పండి. ఒకప్పుడు సీరియస్గా రైతులు అంటే సీరియస్గా పంటలు సాగు చేసుకోవడం ఇక్కడ మట్టుకే ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఈ టూరిజం, మీరు అన్నట్టు టూరిజం వీటికి సంబంధించి అగ్రి టూరిజం, లేకపోతే క్షేత్ర సందర్శన, స్కూల్ పిల్లలు కానీ లేకపోతే కార్పొరేట్ ఎంప్లాయీస్ రకరకాలుగా విజిట్ చేస్తున్నారు. సో దీనివల్ల ఎట్లాంటి అంటే భవిష్యత్తులో ఎట్లాంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది, ఎట్లాంటి మార్పు చెందే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడానికి ఇది ఒక కారణం. ఎందుకంటే వచ్చినప్పుడు కానీ వాళ్ళకి తెలియదు బయట ఏ విధంగా మనం తీసుకొని ఎంత అనారోగ్య పాలవుతున్నామో, ఎట్లా చేసుకోవాలి ఫ్యూచర్ ప్లాన్. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక గోల్ ఉంటుంది. సో ఆరోగ్యంగా బతకాలని, ఆరోగ్యంగా మంచి ఆహారం తీసుకోవాలని. అట్లా టూరిజం మనకు డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా వ్యవసాయం డెవలప్ అవుతుందని అనుకుంటాం ముఖ్యంగా. అయితే దాని గురించి మనం ఏంటంటే ఇంతకుముందుకు శివప్రసాద్ గారు కొత్తగా ఆలోచించి కొత్తగా చేయాలన్నారు. అది కరెక్టే, నేను కూడా ఏకీభిస్తాను, అది మంచి మాట కూడా. అయితే ఆ ఉద్దేశం ప్రకారం మనం ఏం చేసామంటే టూరిజం వచ్చే వాళ్ళకు కంపల్సరీ ఇంత పొలం కొనుక్కోవాలి, ఇట్లా చేసుకోవాలంటే ఇట్లాంటి విజిట్ చేసినప్పుడు ఒక ఆలోచన మొదలవుతుంది. అంటే ఇంత మంచి ఈజియెస్ట్ వే ఒకటి ఉండాలి వ్యవసాయంలో అని మనం ఏం చేసాము, దున్నుడు లేకుండా చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దున్నుడు ఉండదు, అంత ఈజియెస్ట్ వే. ఇప్పుడు మనం 3 ఎకరాలు రూపాయి ఖర్చు పెట్టకుండా ఎట్లా చేసుకోవాలని పరిపూర్ణంగా డిజైన్ అయిపోయింది. ఇప్పుడు ఒకటేమో 13 years, ఒకటేమో 4 years. ఇప్పుడు ఈ 4 years ఆర్థికంగా కూడా కంప్లీట్ రైతు నిలదొక్కుకోగలుగుతాడు. అంటే మేము అది కూడా ఇప్పుడు ఫ్యూచర్ లో రాబోయే రోజులు అది కూడా వీడియోస్ వస్తాయి. అంటే పర్మనెంట్ కూరగాయలు ఎట్లా తీసుకోవాలి, బెడ్స్ ఎట్లా ఉండాలి, దానికి ఎరువులు అక్కడే ఎట్లా సృష్టించుకోగలం, ప్రతిదీ కూడా. ఇక్కడ ఏంటంటే మనం ఆర్థికంగా మనం రైతును బలోపేతం చేస్తే, అంటే ఆయన ఇప్పుడు ఏమైతుందంటే ముఖ్యంగా వ్యవసాయం గురించి కూడా కొద్దిగా మాట్లాడదాం. ఏదో డెవలప్మెంట్ మనం టూరిజం గురించి మాట్లాడుతున్నాము, దాని ప్రకారం ఎట్లా అంటే ఇప్పుడు ఒకప్పుడు రైతు వ్యవసాయం చేస్తుండే ఎంతగా చేసుకుంటుండే, ఇప్పుడు రైతును వ్యవసాయం చేపిస్తున్నారు. ఎంత తేడా ఉంది చూడండి. అంటే చేపిస్తున్నాడు అంటే ఆయనదంతా బయటికి వెళ్ళిపోతుంది, ఎవరు చేపిస్తారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. అది రసాయనాలు అనుకోవచ్చు, ఇంకా ఉంటాయి కదా, అవన్నీ మన పెద్ద టాపిక్. కాబట్టి ఏంటంటే ఒకప్పుడు రైతు చేస్తుండే ప్రతిదీ కూడా మిగులుతుండే. ఇప్పుడు మనం టూరిజం అనేది ఇప్పుడు మీరు ఆ వర్డ్ మనం యూజ్ చేస్తున్నాం, అప్పుడు ఆ టూరిజం లేదు. డైరెక్ట్ వినియోగదారులు వచ్చేసి అన్న నాకు నెక్స్ట్ పంట నాకు వరి కావాలి, నాకు ప్రతిదీ కూడా దగ్గర రిలేషన్ ఉంటుండే. అప్పుడు ఇంత బాధ లేదు, అమ్ముకోవాలన్న బాధ లేదు, అంటే అటాచ్మెంట్ ఉండట్లేదు. ఏంటంటే ఆటోమేటిక్ అప్పుడే టూరిజం ఉంది. జనరల్ గా చెప్పాలంటే రైతుకు వినియోగదారునికి కనెక్షన్ ఉండేది అప్పుడు, దాన్ని బట్టి పంటలు కూడా వేసేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు ఎప్పుడైతే కనెక్షన్ వెళ్ళిపోయిందో రైతును వ్యవసాయం చేయనీయట్లేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ టూరిజం ఒకవేళ మీరు డెవలప్ చేస్తారు అంటున్నారు, చాలా సంతోషము. ఇప్పుడు మన దగ్గర కూడా చాలా మంది వస్తున్నారంటే ఆల్రెడీ డెవలప్ అవుతున్నట్టే, టూరిజం డెవలప్ అవుతున్నట్టే. దానికి రూపు రాకపోవచ్చు కానీ ఒక డెవలప్మెంట్ జరుగుతుంది వెనకాల బ్యాక్ లో. వినియోగదారులకు ఉపయోగాలు ఉంటాయి. ఎవరైతే ఐటీ వాళ్ళు వచ్చేసి ఇట్లాంటి పొలాలు చూసిన తర్వాత వాళ్లకు అనారోగ్య సమస్యలు 25 నుంచే స్టార్ట్ అవుతున్నాయి. జనరల్ గా మనం ఐటీ వాళ్ళందరినీ చూస్తున్నాము, పిల్లలు ఒకటి కలగట్లేదు, ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి వేరే ఆప్షన్ వెతుకుంటారు. ఆప్షన్ వెతుకునే సందర్భంలో టూరిజం ఎట్లా ఎన్నుకోవాలంటే వాళ్ళు కూడా న్యాచురల్ ఫార్మింగ్ వైపు నేను ఒక రోజు కేటాయించి ఆ రైతు ఏ విధంగా తింటున్నాడు, ఏం చేస్తున్నాడు అన్ని తెచ్చుకోగలిగితే, ఇక్కడ ఏంటంటే ఖాళీ వ్యవసాయాన్నే చూడొద్దు. మనం వ్యవసాయ రంగంలో మనం శారీరకంగా దృఢంగా ఉంటాం. ముఖ్యంగా ఎందుకంటే శ్రమ చేస్తాము, తన తగ్గట్టు ఆహారం మన చేతిలోనే ఉంటది. మనం ఎవరి దగ్గరికి వెళ్ళి కొనాల్సిన పని లేదు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, కూరగాయలు పండ్లు అన్ని పండించుకుంటాను సీజన్ వైజ్గా వచ్చేది. అంటే ఆటోమేటిక్ గా నేను శ్రమ చేస్తున్నాను, నాకు ఆరోగ్యం ఉంది. ఇది ఒకవేళ సాఫ్ట్వేర్ వాళ్ళకి వెళ్ళగలిగితే వాళ్ళు కూడా రావడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటారు.
అందుకని టూరిజం బాగా తోడ్పడుతుందని. అట్లనే రైతులు కూడా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళకుండా నాకు గిట్టుబాటు ధర నా పొలంలోనే వచ్చిందంటే నేను డెవలప్ అయితే నన్ను చూసి 10 మంది రైతులు అవుతారు కదా. అవును, ఎంకరేజ్మెంట్. 10 మంది వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుందని నేను కోరుకుంటాను. ఓకే, రైట్. అశోక్ రెడ్డి గారు నంద్యాల నుంచి లైన్ లో ఉన్నారు. అశోక్ రెడ్డి గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్తే. అక్కడ టీవీలో ఉన్న వాళ్ళకి అందరికి పెద్దలకి చెప్పండి. నమస్తే. హలో, నమస్కారం అండి. మీరు అగ్రి టూరిజం చెప్తున్నారు. హలో సార్. అవునండి, వినిపిస్తుంది, చెప్పండి కంటిన్యూస్ గా. అగ్రి టూరిజం చెప్తున్నారు, అది మంచిదే. ఈ ఇరిగేషన్ ఉన్న ప్రాంతాల్లో కూడా తక్కువ పొలాల్లో పౌష్టికాహారము, మంచి ఆహారము ఇది దొరికించుకోవడానికి చేపల చిన్న చెరువులు, 2 ఎకరాలలో ఉన్న ఒక అరెకరం చేపలు, కొబ్బరి చెట్లు, ఈ అన్ని రకాల కోళ్ళు, పౌష్టికాహారం మనము తింటూ ఇంకా నలుగురికి ఉపయోగపడే విధంగా కూడా గవర్నమెంట్ ప్రోత్సహిస్తే చాలా బాగుంటది. యువతలో శక్తి పోతుంది. ఈ మనం తినే తిండి పదార్థాల వల్ల నిర్వీర్యం అవుతుంది. ఇది భయం ఏర్పడుతుంది నాకు. అవును అవును సార్, మనం తినే తిండిలో చాలా నిర్వీర్యం అయిపోతున్నారు, స్ట్రెంత్ లేకుండా పోతున్నారు. ఇది మనకు పెనుముప్పుగా కనిపిస్తుంది నాకు. మన ఫిట్నెస్ అనేది కోల్పోతున్నారు. ఆహారం అనేది ఒక పద్ధతి ప్రకారం లేకుండా పోయింది. మన పూర్వులు అనుసరించిన జొన్నలు, రాగులు, కొర్రలు ఇవన్నీ లేక చాలా దెబ్బతింటిపోతున్నారు. ఎప్పుడు నిర్వీర్యం అయిపోయినారో మొత్తం కొలాప్స్ అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి మనకు. అవును అవును అశోక్ రెడ్డి గారు, మీరు అన్నట్టు ఊళ్ళల్లో కూడా చాలా రకాల కొత్త రోగాలు రావడం, ప్రజలు ఇబ్బంది పడడం చాలా జరుగుతుంది. అంటే శివప్రసాద్ గారు, మీరు అనేది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అన్ని రకాలుగా. సో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కూడా ఒక టూరిజానికి కానీ అన్ని రకాలుగా బాగుంటుంది కదా. మంచి ప్రశ్న అండి మీరు అడిగింది. అయితే ఇప్పుడు టూరిజం అనేది ఒక్క నిమిషం పక్కన పెడితే, మనం చెరువులు తవ్వుకోవాలనుకున్నా, ఫామ్ పౌండ్స్ చేసుకోవాలనుకున్నా, సో ఇలాంటి వాటికి కూడా కోళ్ళపారాలకి, చిన్న వాటికి స్కీమ్స్ ఉన్నాయండి. రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. సబ్సిడీలు కూడా ఇస్తుంది గవర్నమెంట్. మొత్తం అంతా కూడా చిన్నతర పరిశ్రమల టైప్లో ఏ విధంగా అగ్రికల్చర్లో కూడా ఏర్పాటు చేసుకున్నప్పుడు దానికి సంబంధించి సబ్సిడీలు ఉంటాయి. మొత్తం అంతా కూడా మీరు అడగొచ్చు. మీరు ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండేటువంటి వాళ్ళు కూడా చిన్న ఇప్పుడు మీరు చెప్పినట్టు చిన్న పాండ్ తీసుకొని దాంట్లో డిఫరెంట్ అయినటువంటి కోళ్ళు పెంచుకోవచ్చు. తర్వాత మన చేపలు లాంటివి, తర్వాత కూరగాయలు లాంటివి, వరి లాంటివి. ఆదాయం అనేది ఎట్లుండాలి అని అంటే ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి నెల ఏదో ఒక రకమైన ఆదాయం వచ్చే విధంగా ఉంటే రైతు అనేటువంటి వానికి డబ్బులకు ఏ లోటు ఉండదండి ఫస్ట్. సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎట్లా అంటే కొన్ని ప్రదేశాలను నేను చూసాను, మహారాష్ట్ర, తమిళనాడు కాదు, మన మధ్యప్రదేశ్ అటువైపు వెళ్ళినప్పుడు అక్కడ ఫార్మర్స్ ఎట్లున్నారంటే, మీరు ఇందాక జొన్నలు, కొర్రలు ఏదైతే అన్నారో ఆ రోడ్ సైడు ఫామ్లోనే, మీకు ఐడియా ఉందో లేదో, ఈ మన సినిమా నటి ఒక యాక్టర్ ఉండే, జేమ్ సినిమా సంథింగ్, ఆవిడ కూడా ఇట్లే పొలాల లోపట, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన జైరాబాద్ లోపల అటు వెళ్తూ ఉంటే డ్రాట్ ఏరియాలా ఉంటాయి కదా, గిరిజన ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయి, ఇలా గిరిజన ప్రాంతాల లోపల ఒక ఏరియా లోపల కొంత నేను ఆర్టికల్ చదివా ఆమెకు సంబంధించి, ఆ విధంగా ఐడియా వచ్చింది. సో ఆవిడ దాంట్లోపట అక్కడ బండేటువంటి ఒక ఈ చిరుధాన్యాలు వాటితోటి కూరగాయలతోటి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసింది. అద్భుతమైనటువంటి ఒక మార్కెటింగ్ జరుగుతుంది. 100 కార్లు సిటీ నుంచి పూణేకి సంథింగ్ దగ్గరగా ఉంటుందంట. ఫుల్గా డిమాండ్ పెరిగింది మొత్తం అంతా. చాలా మంది నంబర్ ఆఫ్ పీపుల్స్ మంచి ఆరోగ్యంగా కావాలనుకునేటువంటి వాళ్ళు ఈ వీకెండ్స్లో 40-50 కిలోమీటర్లే దగ్గరలోనే మొత్తం అంతా కూడా సరదాగా పొలంలో కూర్చున్నట్టు ఉంటుంది, చూసినట్టు ఉంటుంది. వాళ్ళు ఆర్డర్ పెట్టుకొని ఆ పొలం అలా తిరిగి వచ్చే లోపల రెడీ చేసి పెడతారంట ఒక 1 అవర్ లోపల వేడిగా ఏది కావాలంటే అది. సో ఆ విధంగా మనం కూడా ఆలోచన చేయగలిగినప్పుడు సో ప్రతి ఒక్కరు రావడానికి అవకాశం ఉంది మొత్తం అంతా కూడా. ఇప్పుడు అంటే సరే, ఇప్పుడు టూరిజం స్పాట్ అంటే పెద్ద ఎత్తున ఉండాలి, చాలా ఎకరాల విస్తీర్ణం ఉండాలి, ఇట్లా మాట్లాడుకుంటారు. కొంతమంది పాపం చిన్న రైతులు కూడా, చిన్న మధ్యస్థ రైతులు కూడా. సో వాళ్ళు చేసుకోవచ్చు అంటారు? మామూలుగా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అండి. టూరిజము అంటే ఏంటిది అంటే మనం దీన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అసలు టూరిజం అంటే ఏంటిది, దానివల్ల వెళ్ళినప్పుడు మనకి ఏం జరుగుద్ది అంటే మనలో ఉండేటువంటి ఒక ఒత్తిడిని తొలగించుకోవడానికి ఏదో ఒక ప్రదేశానికి వెళ్తూ ఉంటాం. దట్స్ అంతే, దీంట్లో ఏం లేదు. మనలో ఉండేటువంటి ఒక ప్రశాంతత గురించి, మానసిక చైతన్యం గురించి, అలా ఆ చల్లగాలికి అలా తిరగడం అనే కాన్సెప్ట్ తప్పించి వేరే ఏం లేదు దీంట్లో, మానసిక ఆనందం కోసం అంతే. సో ఈ మానసిక ఆనందం ఎక్కడ దొరుకుతుంది?
మీరు ఎప్పుడైతే ప్రసాద్ గారు ఇందాక చెప్పినట్టు ఎప్పుడైతే ప్రకృతిలోకి వెళ్ళిరో ఇమీడియట్గా ఆ ఆనందం అనేది రావడం జరుగుతుంది మొత్తం అంతా. ఈరోజు మాల్స్కి వెళ్తున్నారు, షాపింగ్ కాంప్లెక్స్లు రకరకాలుగా ఉండే మొత్తం వాటికి వెళ్ళిన తర్వాత ఏముందండి, ఆ సిటీలో ఉండే రణగొనడం వల్లే, తర్వాత దాంట్లోకి వెళ్ళిన అయ్యే రణగొనడం వల్లే ఇంకా జోబుకి ఇంకో పెద్ద చిలుబడడం తప్పించి ఏమీ లేదు. ఆ జంక్ ఫుడ్ తినడమే తప్పించి ఖర్చు ఎక్కువ, ఇది ఎక్కువ. ప్రశాంతత ఏమైనా ఉండదా? ఏదో కాసేపు ఆ సినిమా చూసారో లేదంటే అటు తిరిగిన తర్వాత ఆ పొల్యూషన్లోనే కదా మనం మొత్తం అంతా గడిపేది. ఇప్పుడు ఇది ఎట్లా డైవర్ట్ అయింది అనేది మనం చూస్తే ఇప్పుడు ఒకప్పుడు ఈ పెళ్ళిళ్ళు కానీ ఏమవుతుండేది, ఇళ్ళ కాడ చేసుకునేది. కొంచెం ట్రెండ్ అయిన తర్వాత ఏమైంది, ఫంక్షన్ హాల్స్ వచ్చినాయి. ఈ ఫంక్షన్ హాల్లో అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాంకెట్ హాళ్ళు, తర్వాత కన్వెన్షన్ సెంటర్లు, ఈ పెరిగే కొలది ఏమవుతుంది, ఖర్చు పెరుగుతూ ఉంది. సో ఏదైనా కానీ మళ్ళీ లాస్ట్కే రావాలంటారు. ఇప్పుడు సినిమాల్లో కూడా చూడండి, ఈ పెళ్ళిళ్ళు పాటల్లో కూడా పొలాల లోపట్నే అది కొత్త ట్రెండ్ రాబోతుంది కొద్ది రోజులలో. మళ్ళీ ఆ పొలాల్లో వరిగట్ల మీద అక్కడ ఒక స్టేజిల్లా ఏర్పాటు చేసి చాలా పాటల్లో చూస్తున్నాయి మధ్యలో మొత్తం. ఈ మధ్యలో ఇదే కొబ్బరి తోటల్లో పెళ్లి చేస్తున్నారు ఆంధ్రాలో లోపల బ్రహ్మాండంగా. టీవీలో వాటిలో 2 రోజుల పెళ్లి, ఒక ఫామ్ లో జరుగుతుంది, పెళ్లిళ్ళు చేస్తున్నారు, ఇంటీరియర్ చేసి ఫంక్షన్ చేస్తున్నారు. అంటే ఎక్కడైతే మనం ఇదన్నీ వదిలేసి వెళ్ళిపోయినామో తిరిగి మళ్ళీ లాస్ట్కి అక్కడ బ్యాక్ టు రూట్స్ అని రావట్లేదా? ఇంతకుముందు కొర్రలు ఎప్పుడో పేదలు తినేవారు కొర్రలు, ఇప్పుడు మధ్యలో ఏమైపోయింది, మొత్తం అంతా అందరు రైస్కి అలవాటు అయ్యారు. ఇప్పుడు అదేమైంది, ధనికుల ఫుడ్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ టు రూట్స్ అని కొర్రలు, అరికలు, జొన్నలు, సజ్జలు తింటున్నాం. సేమ్ అదేవిధంగా తిరిగి మళ్ళీ ఎన్ని జరిగినా కానీ మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే, వ్యవసాయం దగ్గరికి రావాల్సిందే, ఊర్లకు రావాల్సి. సో దానికి మనం అనుకూలంగా కొంచెం తెలివిగా ఆలోచన చేసి ఈ టైప్ ఆఫ్ ఆలోచనతో చేస్తే ఎవరైనా చేయొచ్చు. అది చిన్న రైతా పెద్ద రైతా అనేది లేదు. ఇక్కడ మనం ఎన్నో కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసేది లేదండి దీని లోపల. ఓకే, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, చెప్పండి మీ డౌట్ ఏంటో చెప్పండి. హలో, చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే. అయితే అగ్రి టూరిజం అనేది బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే సార్ చిన్న రైతులు ఎలా చేస్తారు సార్, చేయలేరు కదా. సో మంచి ప్రశ్న అండి. ఒక సింపుల్గా ఒక ఆన్సర్ చెప్తాను మీకు దీన్ని. ఇది మెయిన్ ఉద్దేశం ఏంటిది అంటే దీనిది టూరిజం అంటే ఇందాక ఒక మాటలు చెప్పాను, మీరు లక్షల కోట్ల రూపాయలు పెట్టి క్రోటన్ మొక్కలు తెచ్చి రకరకాల ఏదో ఫిలిం సిటీ లాగా లేకపోతే ఇంకో గార్డెన్ లాగా తయారు చేయడం అనేది కాన్సెప్ట్ కాదు ఇక్కడ మనది. ఇక్కడ ఏంటిదంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఉద్దేశం లోపల సిటీకి దగ్గరగా పట్టణాలు ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న పట్టణాలు ఏవైతే ఉంటాయో పట్టణాలకు దగ్గరగా ఉండేటువంటి ఒక చిన్న రైతులు లేదంటే పెద్ద రైతులైనా సరే ఎవరైనా, సో వాళ్ళు పండించేటువంటి ఒక ఉత్పత్తుల్ని జనాల దగ్గర వేదికగా తీసుకెళ్ళడానికి వాళ్ళని మన పొలానికి ఆహ్వానించడం అనేది దీంట్లో మెయిన్ ఉద్దేశం. ఒకటి మనకి వాళ్ళు వచ్చినప్పుడు ఎవరైనా కోరుకునేది ఏంటిదంటే కొన్ని పొలాలు ఎలా ఉంటాయి, మొత్తం ప్లేన్గా ఉంటాయి, కూర్చోవడానికి ఉండదు, నిలబడడానికి, ఆఖరికి తాగడానికి కూడా నీళ్ళు ఉండవు. మామూలు జనరల్ పొలాల లోపల ఉండేటువంటి పరిస్థితి. మీన్ అనేది ఏంటిది అని అంటే ఒక మంచిగా ఒక 4 చెట్లు, ఒక మామిడి చెట్లు, వేప చెట్లు ఉన్నాయనుకోండి, దాని కింద 4 కుర్చీలు వేసి తాగడానికి వచ్చినటువంటి వాళ్ళకి వాటర్ సదుపాయం కానీ, కుర్చీల సదుపాయం కానీ, తర్వాత వచ్చినట్టు ఒక చిన్న ఫ్యామిలీస్ తోటో వాళ్ళతోటో వీళ్ళతోటో వస్తారు, మినిమం ఒక వాష్రూమ్ లాంటిది ఇలాంటిది ఏర్పాటు చేసుకొని ఆ చక్కగా ఆ చూడడానికి అందంగా ఉండే విధంగా మనకి ఎట్లా పొలాల లోపల బంతి పూలు వేసుకుంటాం ఉదాహరణకు అందంగా కనిపించడం అంతే. మనం పెద్ద లక్షలు పెట్టి బయట నుంచి మొక్కలు తెచ్చే ఆ దారులు, వెళ్ళే దారులు, వచ్చే దారులు, బంతి మొక్కలు కానీ, సన్ఫ్లవర్లు కానీ ఇలాంటివి పూల మన పంటకి ఉపయోగపడాలి. తర్వాత రెండోది వచ్చేసి మనకి ఆహారంగా ఉపయోగపడే విధంగా ఉండేటువంటివి అలాంటి పూలని ఈ రకరకాల డిజైన్గా ఉండేటువంటి పూలు కూడా ఉంటాయి మనకి. సో అలాంటివి పర్మనెంట్గా వేసుకోగలిగితే బంతి మొక్కలు, తర్వాత ఈ గులాబీ మొక్కలు వచ్చినటువంటి వాళ్ళు 4 పూలు పండుగలో పబ్బాలో ఉన్నాయనుకోండి, ఆ పూలు కూడా కొనుక్కొని వెళ్తారు ఈరోజు. అది కూడా బోల్డ్ రేట్ ఉంది. సో ఏది వృధా కాదు. అనవసరమైన రోడ్డు మీద పక్కన పెంచే క్రోటన్ మొక్కలు తప్పించి మన వ్యవసాయానికి సంబంధించిన అన్నీ కూడా వాళ్ళు తిరిగేటువంటి ఒక ప్రదేశాల చుట్టూ అందంగా వేయండి. రావడానికి వచ్చినటువంటి వాళ్ళు 4 కుర్చీలు, కూర్చోవడానికి ఒక సదుపాయం, తాగడానికి నీళ్లు, ఒక వాష్రూమ్లు ఇలాంటివి ఏర్పాటు చేస్తే సరిపోద్దండి మినిమం. మీరు అన్నట్టు అక్కడే రైతు పండించిన పంటలను కూడా అక్కడే. సో మీరు ఇక్కడ ఇంకోటి చేయొచ్చు, సిటీకి దగ్గర ఉన్న వాళ్ళకే అంటే నా ఉద్దేశం అలా అని కాదు, 20 కిలోమీటర్స్ 20 అని 30 అని ఇప్పుడు ఈరోజు 30-40 కిలోమీటర్లు కూడా పెద్ద విషయం కాదండి ఎక్కడ కూడా సిటీకి దగ్గర ఉండేటువంటి. రైతులు ఎంత కష్టమైనా చేసి పండిస్తారు సేంద్రియ పద్ధతులు.
దేంట్లోనైనా, కానీ మార్కెటింగ్ ప్రాబ్లం. అదేనండి, మార్కెటింగ్ అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఈ రోజు రేపు ప్రతి ఒక్కరి చేతిలో కూడా మొబైల్ అయిపోయింది మొత్తం. అదేంటిది ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, సంథింగ్ వాట్సాప్, రకరకాలు అయిపోయినాయి. మొత్తం మాధ్యమాలు చాలా అయిపోయినాయి. ఇంతకుముందు ఒక మనిషి ఎక్స్పోజ్ కావాలంటే ఆ ఊర్లో ఉన్నోడికి తప్పించి బయట వ్యక్తికి తెలిసేది కాదు. ఈరోజు చిన్న వీడియో చేస్తే ఒక చిన్న పిల్లోడు చేసినా కానీ ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. సో అలాంటి జనరేషన్లోకి వచ్చేసినాం మనం. నా దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంది, ఇది ఉంది, నా దగ్గర ఈ ఉత్పత్తి ఉంది, మా పొలం ఇలా ఉంది అని చూపించగలిగితే మంచి ఆహారం కావాలనుకునేటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. ఓకే, రైట్. ప్రసాద్ గారు, అది మీరు మాట్లాడే దాంట్లో చిన్న పొలం అంటే నేను కూడా చిన్న కారు రైతునే, అంటే దాని గురించి చెప్తాను. జనరల్ గా వాళ్ళు టూరిజం వచ్చినప్పుడు వాళ్ళు కొత్త విషయాలు తెలుసుకునేటట్టు ఉండాలి. వాళ్ళు తినని ఆహారం మనం ఒక స్వచ్ఛమైన ఆహారం పెట్టేటట్టు ఉండాలి. ముఖ్యంగా మన దగ్గర ఏంటంటే ఈ 3 ఎకరాలలో 120 రకాలు మొక్కలు ఉన్నాయి, అంటే డిఫరెంట్ టైప్. కొన్ని బయట దేశం అంటే వచ్చినప్పుడు ఏంటంటే ఒక యాపిల్ మొక్క చూసి ఒక యాపిల్ కనబడ్డాడు, ఎంత సంభ్రమాచర్యం ఉంటుంది అతనికి. అట్లా డిఫరెంట్ టైప్ మొక్కలు ఇప్పుడు మన ఫామ్ చూడడానికి మినిమం ఒక 7 నుంచి 8 గంటలు పడుతుంది. జస్ట్ 3 ఎకర్సే. 3 ఎకర్స్ చూడడానికి అంత వైవిధ్యంగా ఉంటుంది. అంటే ఒకటే టైప్. ఇప్పుడు మనం ఒక వరి ఒక్కటే వేసినాం అనుకుందాం, 3 ఎకరాలలో వరి ఒక్కటే వేస్తే ఎంతసేపు చూస్తాం దాన్ని. అట్లనే మనం ఏం చేసాం, డిఫరెంట్ టైప్, ఆల్ టైప్స్. మన బయట దేశంలో వచ్చే మొక్కలతో సహా, ఇప్పుడు అమెజాన్లో వచ్చే బరాబా అనుకోవచ్చు, స్టార్ ఫ్రూట్ అనుకోవచ్చు, జొబాటికాబో అనుకోవచ్చు, ఇవన్నీ ఫ్రూట్ ఇవ్వగలిగితే మనం తెంపి వాళ్ళు అసలు మర్చిపోతారంటారు జీవితంలో. మనం ఎక్కడ పోయినా పాప్కార్నో లేకపోతే కరిపప్పు అది కామన్. అసలు ఒక అద్భుతమైన చెట్టు, వాళ్ళు ఎన్నడూ చూడని చెట్టు మనం చూపించగలిగితే టూరిజంకి అసలు దోకా లేదు, చిన్న పెద్ద అనే సమస్య లేదు. ముఖ్యంగా ఏంటంటే ఒక బాత్రూమ్ ఫెసిలిటీ ఒకటి చిన్నది, అది ఎంత పెద్ద ఖర్చు కాదు కదా. ఇప్పుడు మనం ఏంటంటే టూరిజం చేయాలంటే ఒక 3-4 కోట్లు పెట్టి ఇల్లు పెద్దగా కట్టాలి, మనం ఏదో ఖర్చు పెట్టాలి, అట్లా ఉండదు. టూరిజం అంటే వాళ్ళు చూడండి, వాళ్ళకి ఆ రోజు అద్భుతంగా గడవాలి. అది ఆహారం అనుకోవచ్చు, వాళ్ళు చూసే విజువల్ అంటే అన్ని మొక్కలు, ఒక వివిధ రకాలైన మొక్కలు న్యాచురల్ ఫార్మింగ్ లో అద్భుతంగా వండుతాయి. కూరగాయలు ప్రతి సీజన్ లో వచ్చే కూరగాయలు కూడా అద్భుతంగా వండుతాయి. దాని రుచి కూడా చూపించగలిగితే చాలా మంది అట్రాక్ట్ అవుతారు. అవును, మీరు అన్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ పిల్లలు అనుకోండి, ఉదాహరణకి స్కూల్ పిల్లలు పాపం అలా వచ్చేసి ఆ పండు ఆ మొక్కలకు సంబంధించి ఒక సైన్స్ లాగా, ఒక సైన్స్ ఎగ్జిబిషన్ లాగా వచ్చి వాటిని పూర్తిగా తెలుసుకోవడం, దానికి సంబంధించిన విజ్ఞానాన్ని తెలుసుకోవడం. సో దానికి టైం పట్టుద్ది. మీరు అన్నట్టు తక్కువలు కూడా, మీరన్న 3 ఎకరాల్లో ఒక 160 రకాల పండ్ల మొక్కలను పరిశీలించి, ఒకవేళ ఎవరైనా పిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ జ్ఞానం కోసం వచ్చేవాళ్ళు ఎవరైనా విజ్ఞానాన్ని మీరు అన్నట్టు పట్టుద్ది. కాకపోతే ఇంకొకటి ఏంటంటే దీనివల్ల కూడా ఇంకొకటి, రసాయనం లేకుండా పంటలు పండించే ప్రకృతి వ్యవసాయం కూడా కొంత అవేర్నెస్ కలిగే అవకాశం ఉంది అంటారు. తప్పకుండా ఇదే కావాలి. మనం అనుకునేది కూడా ఏంటంటే ప్రకృతి వ్యవసాయము మనం ఒకవేళ ఎక్కువ తీసుకురాగలిగితే జనాలలోకి, ముఖ్యంగా ఏంటంటే పంటల రూపకంగానే చూస్తున్నాం జనరల్ గా. ఇక్కడ జీవ వైవిధ్యం అంటే అన్ని జీవులకు ఆస్కారం ఉంటుంది. సపోజ్ ఇప్పుడు తేనెటీగలు వెళ్ళిపోతున్నాయి కంప్లీట్, మరి పాలినేషన్ ఎవరు చేయాలి చూడండి, పాలినేషన్ అవుతుందా తోటి? అవును, అవి లేకపోతే మన పంటలే లేవు. ఆ కోట్లు జీవులు వెళ్ళిపోతున్నాయి అంటే అవి పోయినాయి అంటే నెక్స్ట్ మనం కంప్లీట్ తుడిచిపెట్టుకోపోతాం. ఇవి ప్రకృతి వ్యవసాయంలో అన్నిటికీ చోటు ఉంటది, అంటే అన్నిటితోటి కలిసి బతకడం. మనం ఏం చేస్తాము, నేచర్ ను పక్కకు నెట్టేసేసి కేవలం మనిషి గురించే పండిద్దామనే ఆలోచనలో ఉంది ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా. అట్లనే ఉంది. మార్చే క్రియ ఎవరు చేయాలి? మనం చేయగలుగుతామా? ఒక ఇంట్లో మీరు ఆకు పెట్టుకోండి, 500 సంవత్సరాల ఆకు అట్లనే ఉంటది. ఎవరు చేస్తున్నారు? దాంట్లో ఉన్న పోషక విలువలు బియ్యం రూపకంలో ఉన్నది. అన్నం మార్చే క్రియ కేవలం జీవరాశి మాత్రమే చేస్తుంది. అవి లేనప్పుడు మనం ఏమైపోతామో ఆలోచన. అది కూడా అవసరమే. ప్రతిదీ కూడా స్కూల్ పిల్లలు అన్నారు, స్కూల్ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు ఇప్పుడు? అసలు వ్యవసాయం ఏమైనా టచ్ చేస్తుంది? ప్రకృతి వ్యవసాయం, జీవరాశి ఏమైతుంది? రేపు రాబోయే రోజుల్లో మీరు ఏం ఫేస్ చేస్తారు? ఎందుకంటే ఫుడ్ అవేర్నెస్ లేకపోతే భవిష్యత్తులో ఫుడ్ అవేర్నెస్, అవును మీరు అన్నట్టు భవిష్యత్తులో ఫుడ్ అవేర్నెస్ లేకపోతే ఇప్పుడు పిల్లలకి భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది, చాలా రోగాలు వచ్చే అవకాశం ఉంది, కొత్త వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడే నేను మొన్న ఒక స్కూల్ సందర్శించి ఎవరన్నా ఇంజెక్షన్ లేకుండా నెల గడుస్తుందా అంటే అందరి చేతులు ఎత్తి నేను కంపల్సరీ ఇంజెక్షన్ తీసుకొని నడవట్లేదని చెప్తే ఆల్ సీజన్ లా పిల్లలకు యాంటీబయాటిక్ ఫుల్ పడిపోతున్నాయి. ఎంత దారుణం ఇది.
పిల్లలు అంటే ఒక విషయం గుర్తుకొచ్చింది. సో నేను 2006 ఆ టైం లోపల నేను స్కూల్లో జాబ్ చేశాను. 6 to 10th వరకు చెప్పాను మొత్తం అంతా కూడా, సబ్జెక్టు హిందీ, తర్వాత అదర్. అయితే ఇప్పుడు ఎందుకు పిల్లలకి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఉండేటువంటి పుస్తకాల్లో కూడా బయాలజీ కానీ మనం చదువుకున్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి. అసలు మొక్క అంటే ఏంటిది, గ్రాఫ్టింగ్ అంటే ఏంటిది, కప్పలు ఎట్లుంటాయి, తర్వాత వాటి యొక్క జీవిత సైకిల్ ఎట్లా ఉంటుంది, ఎన్ని రకాలైనటువంటి పురుగులు ఉంటాయి, ఇలా రకరకాలైనటువంటి బయాలజీకి సంబంధించినటువంటి వృక్షశాస్త్రం అని, జువాలజీ అంటాం కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? మొత్తం అంతా పిల్లల్ని పొలానికి అన్నీ తిప్పుతూ ఉండరు కదా, పుస్తకాల్లోనే వ్యవసాయం ఉందా? వీళ్ళు పుస్తకాల్లోనే వ్యవసాయం చూపిస్తున్నారు. ఆయనకి ఏం అర్థమవుతుంది చెప్పండి? మా అబ్బాయి ఉన్నాడు, వారం లేకపోతే 15 రోజులకు ఒకసారి పొలానికి వస్తుంటాడు. అసలు వర్మి కంపోస్ట్ అంటే ఏంటిది, ఎర్తువామ అంటే ఏంటిది, అసలు ఇప్పుడు ఉండే పరిస్థితి ఏంటి అంటే పాలు ఎడికెళ్ళి వస్తున్నాయి అనేది కూడా సరిగా తెలియదు. ఆ గేదె పాలకి ఆవు పాలకి తేడా తెలియదు. ఆ గేదె ఏంది ఇదేంటిది అనేటువంటి ఏదో మిషన్లకి వెళ్ళి వస్తున్నాయి అనేటువంటి వరి పొలాన్ని ఎగ్జైట్ అయి చూసే పరిస్థితి లేదు అసలు. ఎగ్జైట్ అయి చూసే పరిస్థితి అది ఉంది పరిస్థితి. అసలు ఎట్లా ఫుడ్ ఎడికెళ్ళి వస్తుంది, ఎట్లా తయారవుతుంది, ఎప్పుడైతే ఆ పిల్లోడు ఆ పొలానికి వచ్చి ఆ పనిని అన్ని చూసినప్పుడు ఆడికి దాని మీద ఒక విలువ అనేది వస్తుంది. ఆడికి మైండ్లో ఉంటుంది, ఓహో ఎర్త్వామ్స్ అంటే భూమిలో ఈ పని చేస్తాయి ఆడికి జీవితంలో దాని గురించి వచ్చినప్పుడు కూడా అదొక మంచి ప్రశ్న అండి. ఆ 10th క్లాస్ 9th క్లాస్ లోపల 3-4 మార్కుల క్వశ్చన్ అది, ఎర్త్వామ్ డిజైన్ అనేది మాట చెప్తున్నా. ఆ పొలానికి వచ్చినప్పుడు జీవితంలో ఆ స్ట్రక్చర్ కానీ అది చేసే పని కానీ మళ్ళీ మర్చిపోతాడా? మళ్ళీ టీచర్ చెప్తేనే బట్టి పెట్టుకొని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇలా అనేక రకాలైన సబ్జెక్ట్ విషయాలు ఉన్నాయి. ఎప్పుడైనా వీలైతే పేరెంట్స్ ఇలాంటి పొలాలకు తీసుకెళ్ళి ఆ పిల్లలకు చూపించగలిగితే, ఆ రైతుతో మాట్లాడగలిగితే, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఎంత సైన్స్ అంటే ఈరోజు ఎడ్యుకేషన్ టోటల్ అప్పటికున్న దానికి ఇప్పటికున్న దానికి ప్రాక్టికల్ చాలా మారిపోయింది మొత్తం అంతా. సో వాళ్ళకి ఇంకా ఈజీగా అవగాహన అవుతుంది. అవును, ఆరోగ్యానికి ఆరోగ్యము, తర్వాత భవిష్యత్తు లోపల అతడు ఎప్పుడైతే ఆ 120 రోజులు పంటను చూసిన తర్వాత ఆ పిల్లోడు ఒక ముద్ద అన్నం బయట పడేయమని. సంతోష్ కుమార్ గారు ఆదిలాబాద్ నుంచి కాల్ చేసిండ్రు. సంతోష్ కుమార్ గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్తే. ముఖ్యంగా మీ హెచ్ఎం టీవీకి 2 చోట్ల జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే ఇంత విలువైన సమాచారాన్ని రైతులకు ఉపయోగిస్తారంటే, ముఖ్యంగా నేను ఈ ఛానల్ డైలీ చూస్తాను, కానీ హెచ్ఎం టీవీ అంటే నాకు పంచప్రాణం. ఎందుకంటే అక్కడ రైతులు కూర్చోబెట్టి కానిపోని విషయాలు కాకుండా, బ్రేకింగ్ కోసం కాకుండా, మీరు రైతుల పక్షం మీద ఉంటే ఒకే ఒక్క ఛానల్ తెలంగాణలో నెంబర్ 1 హెచ్ఎం టీవీ. ముఖ్యంగా ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. నేను ఒక ఫార్మర్ని. కాకపోతే నాకు నచ్చిన విషయం హెచ్ఎం టీవీ సిఇఓ గారికి, మీకు, అక్కడ ఉన్న 2 పెద్దలకు, వారికి నా రైతుల తరఫున ధన్యవాదాలు. ఇటువంటి విషయాలు ఇంకా ముందుకు తీసుకెళ్లి ఎక్కువ సమయాన్ని ఇంకా కేటాయించి మిగతా ఛానల్ ధీటుగా, హెచ్ఎం టీవీ అంటే ఫార్మర్ ఛానల్, వ్యాపార ఛానల్ కాదు అని నిరూపించడానికి మీ మంచి ప్రయత్నం. మీకు ధన్యవాదాలు. ఆదిలాబాద్ జిల్లా తరఫున రైతు పక్షాన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సంతోష్ కుమార్ గారు. తప్పకుండా మీ సూచన మేరకు ఇంకా చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ శివప్రసాద్ గారు. అలాగే ప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. అంటే రైతులు, ఇటుపక్క ఆరోగ్యం, అందరికీ ఉపయోగపడే విధంగా ఈ అగ్రి టూరిజం ఏ విధంగా అభివృద్ధి చెందాలన్నది చాలా వివరంగా మాట్లాడడం. ఇది వాల్టి రైతు పక్షం కార్యక్రమం. నమస్తే.